పసుబోర్డు మొన్ననే వచ్చింది. దానికన్నా ముందు పసుబోర్డు అప్పుడు వచ్చి స్పైసెస్ బోర్డు అని చెప్పి మోసం చేసిరని చెప్పేసి అన్నారు. అంటే స్పైసెస్ బోర్డుకి పసుపు బోర్డుకి తేడా అయింది అసలు? ఏదైనా వస్తే మోసం చేసినట్టు ఉంటుందా? వచ్చింది, అది వచ్చింది, దాని పని అది చేసుకున్నది, ఇది వచ్చే టైంకి ఇది వచ్చింది, దీని పని ఇది చేసుకుంటుంది. ఏంది ఇబ్బంది ఏముంది? ఏదైనా వస్తే మోసం చేసినట్ట. అదే మా ఎలక్షన్లలో చూసుకున్నట్టయితే పసుపు బోర్డు కావాలని చెప్పేసి అది తీసుకురాక స్పైస్ బోర్డు తీసుకొచ్చిర్రు. అసలు అందులో స్పైస్ బోర్డులో పసుపు కాక ఇంకా దీనికి టైం ఉండే అది ముందు తెచ్చుకున్నాం, పని చేసుకున్నాం, ఇది వచ్చే టైంకి ఇది వచ్చింది. నిజామాబాద్ ఏం తక్కువ లేదండి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలల్లో ఎంతవరకు అభివృద్ధి అయిందన్న? కేసీఆర్ పాలనలో మాత్రం చాలా వెనుకబడిపోయింది తెలంగాణ. ఒక స్కూల్ వెనుకబడిపోయినాయి, హాస్పిటల్ వెనుకబడిపోయినాయి, రోడ్లు వెనుకబడిపోయినాయి, గ్రామ పంచాయతీలు వెనుకబడిపోయినాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ సున్నా. పునాది కేసీఆర్ వేసిపోయింది. ఇది అప్పులలో 90% కుటుంబం మింగింది. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, ఇటువంటి ఏంది మిషన్ కాకతీయ పేరు మీద ఇట్లా లూటీ చేసింది, మింగింది. ఓ 10% వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చినాము అంటే 2000 పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, ఇటువంటివి. నీకు 5 లక్షల రూపాయల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఏమైంది మరి? నువ్వు కట్టిస్తే నీకు 2000 పెన్షన్ ఏంటికి? కిరాయి మిగిలే కదా, కిరాయిలలో కిరాయి మిగిలే. నువ్వు పంటకి ధర మంచిగా ఇవ్వకపోతేవి, నీ రైతు బంధు ఎందుకు 10,000 రూపాయలు? పంటకు ధరిస్తే రైతు సంతోషంగా ఆయన పంటకి ఆయన ధర తెచ్చుకుంటే ఆయన సంపాదించుకుంటాడు కదా. రైతు బంధు ఇచ్చుకుంటే అడిషనల్గా ఇచ్చుకో. అన్నికొక ముచ్చట కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోతారంట చూసినా మన దగ్గర. అట్లుండే కేసీఆర్ పాలన. అట్లేనండి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందన్న? కుండలు ఎత్తుకపోయి కుండలు కూడా లేవు ఇక్కడ. కుండలు కూడా లేవు. లేవు, కుండలు లేవు, బిందెలు లేవు. ఆ కేసీఆర్ కుండలు ఏడని ఉంటే మిగిలిపోయినాయి, అవి కూడా పగిలిపోతున్నాయి. అంతే రేవంత్ పాలనలో అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్న, ఈ మధ్యకాలంలో పార్టీ దీపినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీ దాంట్లోకి వలసలు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గువ్వాల బాలరాజు అని వచ్చిండు, కొత్తగా మీ దాంట్లోకి జాయిన్ అవుతుండు. ఇంకా ఎంతమంది? భారతీయ జనతా పార్టీ మేము ఉత్తరాది రాష్ట్రాలలో మొన్న ఢిల్లీ ఎన్నికలలో నాకు పెద్ద బాధ్యత ఇచ్చారు. 2 ఇంపార్టెంట్ నియోజకవర్గాలలో బాధ్యత ఇచ్చిండ్రు. అక్కడ పనిచేసినట్టు ఈడ చేస్తే చిటిక వేస్తే ప్రభుత్వం వస్తుంది. మరి ఎందుకు ఏమైంది? భారతీయ జనతా పార్టీ అక్కడ పనిచేసినట్టు తెలంగాణలో పనిచేస్తే అల్కగా వస్తుంది ప్రభుత్వంలోకి. మీరే అంటారు అక్కడ. నేనే అంటున్నా, దీన్నే హైలైట్ చేసుకోమంటున్నా. దీన్ని హిందీలో పెట్టుకో, మోదీ గారికి పంపించుకో, అమిత్ షా గారికి పంపించుకో, నడ్డా గారికి పంపించుకో. నేను చెప్తున్నా పంపించుకో. కాదన్న మీరే కెమెరా ముందు అక్కడ ఢిల్లీలో పని చేసిర్రు, అందుకనే గెలిచినట్టు. ఇక్కడ ఏమైంది మరి? నాయకత్వం ఏమైంది? మరి అదే వాళ్ళు చెప్పాలి, నేనెట్లా చెప్తా? అరే నేనెట్లా చెప్తున్నా? నేను నిజామాబాద్ ఎంపీని, అక్కడ పని చెప్పిండ్రు, నేను అక్కడ పని చేసిన, ఎట్లా పని చేస్తున్నావో చూసిన, మహారాష్ట్రలో చూసిన, నాందేడ్ జిల్లా మొత్తం ఇన్ఛార్జ్కి ఇచ్చిండ్రు, అది చూసిన, గుజరాత్ ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా పని చేస్తారో ఐడియా ఉన్నది. ఢిల్లీ అయితే లేటెస్ట్ కదా. మీరు అన్న మాటకే అంటున్నానే. ఇప్పుడు ఈడ ఎందుకు రాష్ట్ర నాయకత్వంలో మీరు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నాయకత్వంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి చెప్పినా కదనా, ఇప్పుడు నీ ఛానల్లో కెమెరా ముందు నేను చెప్తే కదా. లేదన్నా మరి ముంగట నేను చెప్పిన నాకు నాయకత్వం చెప్పిన నీకు తెలియదు కదా. అదే చెప్పలేక ఇప్పుడు నీ ముందరైతే చెప్పినా కదా. నువ్వు చెప్పు మరి, హిందీలో ట్రాన్స్లేషన్ చేసి చెప్పు. ఓకే, ఎట్లయితే డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పక్కా పట్టుకొస్తా అని చెప్తా అంటారు. నన్ను అడిగినావు కదా నా ఉద్దేశం ఏంది? నా ఉద్దేశం అది, ఈడ ప్రభుత్వం రావాలి, 80 సీట్లకు పైన రావాలి. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారా మంది ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు మీద? నువ్వు పంచక్క ఆడ పని చేసినట్టు చేస్తే మొత్తం కాలైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఖచ్చితంగా. ఇంకొక ముచ్చట, గరం ముచ్చటనా, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు చాలు చేసిందే కేసీఆర్ అని చెప్పేసి అంటారు. మీరు కూడా ఆ మాట కూడా అన్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు 100% అని ఎందుకు మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, చంద్రబాబు నాయుడు అంతకుముందు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. అయినా నన్ను ఎమ్మెల్యే ఇటుకెళ్ళాడు వేయండా? ఎవరైనా ఎంపీ ఇటుకెళ్ళాడు వేయనరా? చెప్పు, పోయినరా? ఏమన్నా ఉందా? ఈ దిక్కుమాలినతనము స్టార్ట్ చేసింది గద్దముకోడు. వాళ్ళు మారినప్పుడు తప్పు లేదు, కానీ మేము మారితే ఇప్పుడు తప్పు వచ్చిందని ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు ముంగడకపోతే బాయ్ వెనుకపోతే షేర్ అన్నట్టు అయిపోయింది. పోచారం శ్రీనివాస్ ఏం కాదే, నేను మారలేదని చెప్తారు కదా వాళ్ళు. మామూలుగా ఏదో భారతదేశం జెండాది అది కప్పనికి పోయారు, ఏదో మాట ముచ్చటకు పోయినామని అంటారు వాళ్ళు. అయిపోయి ఏం చెప్తావు? కానీ వీళ్ళు స్టార్ట్ చేసిందే కదా. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. లిఖితపూర్వకంగా అడిగితే కోర్టు మేము మారలేదని చెప్తుర్రు. ఏం చేస్తావు? చెవి వింటావా? ఏం చేస్తావు? ఈ కేసీఆర్కి తెలివి ఎక్కువ అనుకుంటున్నా ముసలోడు? అని కొడుకు ఏమైనా తెలివి ఎక్కువ అనుకుంటున్నా? అందరికీ ఉంటుంది తెలివి. ఫోన్ ట్యాపింగ్ దిక్కుమాలినతనము మీ కుటుంబం చాలు చేసింది ఈ రాష్ట్రంలో. అపోజిషన్ పార్టీలని కొట్టుడు, వాళ్ళ మీద ఎగవాడు, వాళ్ళని అటాక్ చేసుడు, ఇండ్ల మీద అటాక్ చేసుడు, ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, కౌన్సిలర్లను కొనుడు,
ఇవన్నీ కూడా మీ దరిద్రమైన కల్వకుంట్ల కుటుంబం చాలు చేసింది.